హలో ఎవ్రీవన్, లైవ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. జస్ట్ 15 డేస్లోనే నేను 3 kgs తగ్గాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా జిమ్ స్టార్టింగ్ పిక్ అండ్ ప్రెజెంట్ పిక్. అప్పుడు మీకే డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. ఈరోజు వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ ఉంటుందని అనుకుంటున్నా. సో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ దాకా చూస్తున్నారు అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నా వెయిట్ లాస్ జర్నీలో డే 18 ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేస్తున్నాను. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది నన్ను చూస్తుంటే. మండే టు సాటర్డే ఏమేం వర్కౌట్స్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాం, ఏం ఫుడ్ తింటున్నాం, మార్నింగ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అని ఎవ్రీథింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ పడుకునేదాకా డిన్నర్ ఏం చేస్తున్నాను అనేది కూడా ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తున్నాను. సో మీకే లైవ్లో మీకు తెలుస్తుంది స్టార్టింగ్ ఎలా ఉన్నాను. నేను జస్ట్ 15 to 16 డేస్ అప్పుడు నేను ఎట్లా ఉన్నాను మీకే అర్థమవుతుంది. సో అందుకనేనండి లైవ్లో ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను. సో మండే మేము లెగ్స్ చేస్తే మళ్ళీ ట్యూస్డే బ్యాక్ వర్కౌట్స్ అని, నెక్స్ట్ థర్స్డే బైసెప్స్ అని, నెక్స్ట్ చెస్ట్, షోల్డర్స్, ఇలా పెట్టిన ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూనే ఉన్నాను లైవ్గా. ఈరోజు ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వర్కౌట్ నేమ్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్స్. ఈరోజు కొంచెం అడ్వాన్స్గా మాకు చెప్పారు. అంటే ఆల్మోస్ట్ మీరు వచ్చి 18 డేస్ అవుతుంది, 18 to 20 డేస్. సో అందుకనే మీకు నేను కొంచెం రెగ్యులర్గా కాకుండా ఇంకొంచెం వెయిట్స్తో ఎక్కువ అడ్వాన్స్ చేపిద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఓకే సార్, మేము చేస్తాం, ప్రాబ్లం ఏం లేదని చెప్పి సో ఒక స్టెప్ ముందుకేసి వర్కౌట్స్ చేంజ్ చేసామండి. ఇది బ్యాక్ వర్కౌట్. సో ఫస్ట్ స్టార్టింగ్ 10 kgs, నెక్స్ట్ 15, తర్వాత 20, 4th సెట్ 25 kgsతో లిఫ్ట్ చేశాను. సో స్టార్టింగ్ అయితే కొంచెం చెయ్యగలనో లేదో అనిపించింది కానీ బట్ నో ప్రాబ్లం, చెయ్యగలం, డెఫినెట్గా చేస్తాం. జెంట్స్ అయినా ఏంటి లిఫ్ట్ చేసేది, సో లేడీస్ కూడా వెయిట్స్ లిఫ్ట్ చేయగలరు, లిఫ్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేశాను. సో పర్లేదు. 4th సెట్ కొంచెం చేయలేకపోయాను కానీ ఫస్ట్ 3 sets మాత్రం చాలా ఈజీగా లిఫ్ట్ చేసేసాను. అందుకే ఇంతకుముందు వీడియోస్లో అండి ఒక్క సెట్ మాత్రమే మీకు చూపించేదాన్ని, స్టార్టింగ్ సెట్ చూపించేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఒక సెట్ నార్మల్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నానో చూపిస్తున్నాను. అండ్ లాస్ట్ది 4th సెట్ నేను ఎంత ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నానో కూడా వీడియో పెట్టగలుగుతున్నాను. సో బికాజ్ ఆఫ్ యూ అందరూ అడుగుతున్నారు ఎన్ని సెట్స్ చేస్తున్నారు, ఎంత వెయిట్ చేస్తున్నారు కూడా చూపిస్తే మాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో బెటర్గా ఇంప్రూవ్ అవ్వటానికి మాకు ఛాన్సెస్ ఉంటాయని అడిగారు. అందుకని 2 sets పెడుతున్నాను. ఇంతకుముందు ఓన్లీ 1 set పెట్టేదాన్ని, ఇప్పుడు 2 sets పెడుతున్నాను. స్టార్టింగ్ వెయిట్ అండ్ లాస్ట్ది నేను ఎంత వెయిట్ చేస్తున్నానో అది కూడా పెట్టాను. సో ఈరోజు అయితే డెడ్ లిఫ్ట్. సార్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, సార్ బ్యాక్ వర్కౌట్స్ డెడ్ లిఫ్ట్ చేయించవచ్చు కదా ఒక్కసారైనా. నా ఓల్డ్ జిమ్లో అయితే నేను హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను గ్యాప్ తీసుకొని రావటం వల్ల కదా ఎంత లిఫ్ట్ చేస్తానో నాకు ఐడియా లేదు. స్టార్టింగ్ అయితే ఇటు అటు 10 kgsతో స్టార్ట్ చేసాం. రాడ్ వచ్చేసి 23 kgs. ఇది స్టార్టింగ్ ఫస్ట్ సెట్ అండి. సో లాస్ట్ సెట్ అయితే హెవీగా చేసాం. ట్రైనర్ మేము చేసినంతసేపు మా పక్కనే ఉన్నారు. అంటే ఎందుకంటే ఒక్క మిస్టేక్ చేసినా బ్యాక్ పట్టేస్తుంది, సో బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పారు. చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేపించారు. ఇదైతే వెయిట్స్ లిఫ్ట్ చేసే కొద్దీ కొంచెం మనకి ఈజీగా అవుతుంది, ఈజీగా ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు అని చెప్పి కొంచెం ఒక్కొక్క సెట్ పెంచుకుంటూ వెళ్ళమన్నారు. నేను అలాగే పెంచాను. ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ 20 kgs, ఫస్ట్ 10 kgs పెడితే ఇప్పుడు 20 kgs అండి. అటు 20 ఇటు 20, రాడ్ 23. ఎక్కువ చేయలేకపోయాను స్టార్టింగ్. సార్ చెప్తున్నారన్నమాట కొంచెం బ్యాక్కి రావాలి అలా దగ్గరుండే చేయించారు. ఈ డెడ్ లిఫ్ట్ మాత్రం చెప్పాను కదా ఎక్కువ
సరిగ్గా చేయకపోతే మాత్రం బ్యాక్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి, మనం ఎక్కువ చేయలేం కూడా. సో అందుకని సార్ దగ్గరుండి చేయించారు. ట్రైనర్ మంచి వాళ్ళైతే ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా అలాగే కనిపిస్తుంది. సో చెప్పాను కదా 5 వేరియేషన్స్ వెయిట్స్తో చేయిస్తే నెక్స్ట్ 3 to 4 వేరియేషన్స్ మాకు నార్మల్ వెయిట్స్ లేకుండా చేపిస్తారు. ఈరోజు కార్డియో వర్కౌట్స్ కూడా చాలా బాగా జరిగాయి అండ్ ఎక్కువ స్వెట్ వచ్చింది. అసలు డెడ్ లిఫ్ట్కే అయిపోయిందేమో బాబోయ్ ఇంత దారుణంగా ఉందని అనుకున్నాం, కానీ వాటికన్నా ఇలా వర్కౌట్స్ చేస్తుంటేనే, వెయిట్స్ లేకుండా చేస్తుంటేనే కూడా ఇంకా ఎక్కువ హెవీగా స్వెట్ వస్తుంది. సో మధ్యలో అసలు నేను చేయలేకపోయినా ఆగిపోయాను. నేను ఎక్కడెక్కడ ఆగానో కూడా మీకు స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను, ఎందుకంటే నేను కంటిన్యూస్గా చేస్తున్నానా మధ్యలో ఆగిపోతున్నానా అని చాలామంది డౌట్స్ కూడా ఉన్నాయి. సో అందుకని ఏ సెట్ ఎక్కడ నేను గ్యాప్ తీసుకుంటున్నాను, లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను. లెగ్ వర్కౌట్స్ కూడా ఒక మధ్యలో చేయలేకపోతే అక్కడ ఆగిపోయాను అనమాట. సో ఇక్కడ కూడా ఏదన్నా చేయలేదు అని అంటే కొంచెం నేను అక్కడ ఆగిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ అవుతున్నాను. సో వెయిట్స్ ఎన్నైనా లిఫ్ట్ చేయగలం కానివ్వండి, ఈ కార్డియో వర్కౌట్ చేయాలంటే మాత్రం అసలు చుక్కలు కనిపించేస్తున్నాయి. సో ఈరోజు కొంచెం హెవీగానే చేశాం కాబట్టి నేను ఫుడ్ కూడా హెవీగానే తీసుకున్నాను. పెసర దోశ ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈరోజు అయితే అది తినాలనుకున్నాను కాబట్టి తినేసాను. 2 పెసర దోశ, 2 ఎగ్ వైట్స్, అవి మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. లంచ్కి వచ్చేసరికి నేను ఈరోజు రైస్ తీసుకోలేదు, రైస్ బదులు ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్ కొంచెం మిల్క్ బాయిల్ చేసుకొని దాంట్లో ఒక 5 minutes నానబెడితే ఓట్స్ అన్ని మెత్తగా అయిపోతాయి. సో మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి ఎప్పుడైనా హాట్ వాటర్లో కానీ లేదా బాయిల్ అయిన మిల్క్లో కానీ వేసుకోవాలి. ఇక్కడ ఒక 6 నేను బాదం వేసుకున్నాను. నెక్స్ట్ టాపింగ్ కోసం నేను ఎప్పుడు వేసుకునే